విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరో ప్రమాదం జరిగింది. ఎలక్ట్రికల్ పరికరం మీద పడి కార్మికుడు మృతి చెందాడు. కోక్ ఓవెన్ బ్యాటరీ 1 విభాగంలో ఈ ఘటన జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరో ప్రమాదం జరిగింది. ఎలక్ట్రికల్ పరికరం మీద పడి కార్మికుడు మృతి చెందాడు. కోక్ ఓవెన్ బ్యాటరీ 1 విభాగంలో ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ రోజు మధ్యాహ్నం సమయంలో ఒక ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అనంత్ బార్వే అనే కార్మికుడు, కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందినట్లు ఒక స్టీల్ అధికారులు, ఎవరైతే స్టీల్ ప్లాంట్ సంబంధించిన అధికారులు కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి. పనిచేస్తున్న క్రమంలో ఒకసారిగా కోక్ ఓవెన్ ప్లాంట్ లో పైనుంచి ఒక బారు పడింది. బస్ బార్ అనేది పైన పడడంతో ఒకసారిగా తీవ్ర గాయాలయ్యాయి. ఆ తీవ్ర గాయాలు అవడంతో ఇది అతను అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది అనేది చెప్తున్నారు. సో అయితే గత 2 సంవత్సరాలు ఈ బ్యాటరీలో ఏవైతే ఉన్నాయో ఇవి సరిగ్గా పనిచేయకపోవడం, ఆ బాస్ బార్లు తొలగించకపోవడం వలన ఈ ప్రమాదానికి ప్రధానంగా కారణంగా తెలుస్తుంది. సో ఇది 7 మీటర్ల ఎత్తు నుంచి కింద పడడంతో ఒకసారిగా అటువైపు నుంచి వెళ్తున్నటువంటి ఈ బార్వేకి దాదాపు 52 సంవత్సరాలు. ఒకసారిగా మీద పడడంతో ఆ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల బార్ కింద పడి అతని మీద పడడంతో అతను మృతి చెందినట్టు కూడా ప్రస్తుతం మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి తెలుస్తుంది. సో ఈ ఘటన కూడా దాదాపు 2 గంటల ఈ సమయంలో మనకి జరిగినట్టు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. అతను కుటుంబ సభ్యులు కూడా ఈ సమాచారాన్ని చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే స్టీల్ ప్లాంట్ ని లాభాల బాట తీసుకెళ్దామని చెప్పి ప్రతిసారి అధికారులు కానీ లేకపోతే అక్కడ ఉన్న సిబ్బంది చెప్తున్నారు. కానీ మెయింటెనెన్స్ విషయంలో మాత్రం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం లేదు. దీనివల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి పాతవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మార్చాల్సినటువంటి అవసరం ఉంది, అప్గ్రేడ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని కార్మిక సంఘాలు కానీ కార్మికులు కానీ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో జరిగిన ప్రమాదాలకు కూడా అదే కారణం. ఇప్పుడు కూడా అలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి యాజమాన్యం ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలని కార్మిక సంఘాలు వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నాయుడు.